మార్నింగ్ టైమ్ స్టోరీస్. అక్క చెల్లెళ్ళు చిట్టి పికల్స్. ఒకరోజు సితార ఒక వ్యక్తితో గొడవ పడుతూ ఉంటుంది. ఈ పచ్చళ్ళు ఎక్కువ రేట్ అంటున్నావంటే నీ అంత చీప్ ఫెలో ఎవ్వరుండరు. అసలు నీలాంటి వాళ్ళు పెళ్లికే పనికిరారు. ఇన్నేళ్లు నీ పెళ్ళం నీతో ఎలా కాపురం చేసిందో ఏమో, ముష్టి పచ్చళ్లే కొనలేకపోతున్నావు. రేపు దానికి బంగారం కావాలంటే ఎలా కొనిపెడతావు అని అతనితో గొడవ పడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళక్క మైనా దాన్ని చూసి, ఏం జరిగిందండి, ఎందుకు మా అమ్మాయి మీద అరుస్తున్నారు? నేనేమి అనలేదండి, పచ్చడి రేట్లు బాగా ఎక్కువగా ఉన్నాయి ఎందుకండి అని అడిగాను. ఆ మాటలకే ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది మైనా. అప్పటికే అదంతా ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడతాడు. అదంతా వైరల్ అవుతూ ఉంటుంది. ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమీ అర్థం కాదు. ఆ మరుసటి రోజు తన చెల్లెలు ఆరవలి ఆ వీడియోని చూసి వాళ్ళక్కలతో, అక్క, నిన్న జరిగిందంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కింద కామెంట్స్ కూడా చాలా వస్తున్నాయి. అందరూ అక్కని తిడుతున్నారు. దాన్ని చూసి సీతార ఏడవటం మొదలు పెడుతుంది. ఏదో కోపంలో నేనలా అనేశాను, ఇప్పుడిలా చేస్తారని అస్సలు అనుకోలేదు. అప్పుడే వాళ్ళ తల్లక్కడికొచ్చి, నువ్వేమీ కోపంలో అనలేదు, నువ్వు కావాలని అన్నావు. నీకు ఇదేమీ కొత్త కాదుగా. నిన్నటికి నిన్న ఒక అమ్మాయితో పాచి పని చేసుకో, దీని కాస్ట్ ఎక్కువగా ఉందంటున్నావంటే నీ పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది. 4 ఇళ్లల్లో పాచి పని చేసుకుని బ్రతుకుపో అని తిట్టావు. ఇంకా పచ్చి బూతులు కూడా మాట్లాడావు. అవన్నీ వింటే నాకు నువ్వేనా అనిపించింది. ఆ మాటలకి సితార చాలా కోపంగా, ఆరవలి, మనం షాప్కి వెళ్దాం పదా అని చెల్లెల్ని తీసుకుని వెళ్తుంది. అక్కడ షాప్ తెరిచిన వెంటనే చాలా మంది వాళ్లతో, ముఖం పెట్టుకుని ఇంకా షాపును తెరిచారు, కస్టమర్లంటే ఎలా ఉండాలి, మర్యాదగా షాపును మూసేయండి, లేదంటే రాళ్లు విసురుతాం అని అంటారు. ఆ మాటలకి వాళ్ళిద్దరూ చాలా భయపడుతూ అక్కడ్నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తారు. ఇంటి దగ్గర సీతార ఏడుస్తూ జరిగిన విషయమంతా చెబుతుంది. ఆ మాటల్ని వింటున్న మైనా, దీనివల్ల ఎవరు నష్టపోయారు? మనమే నష్టపోయాం కదా. కేవలం నీ నోటి దురుసు వల్ల మనమే నష్టపోయింది. చూడు సీతారా, మనకి కస్టమర్లు దేవుళ్లాంటి వాళ్ళు. అలాంటి కస్టమర్లని మనం నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా చెప్పు? ఏ వ్యాపారానికైనా కస్టమర్లు కావాలి. అలాంటి వాళ్లని దూరం చేసుకుంటే నష్టపోయేది మనమే. ఇప్పుడు చూడు, ప్రతి ఒక్కరు కూడా మన పచ్చళ్ల గురించి మాట్లాడుతున్నారు. చిట్టి పికిల్స్ అనేది ఇప్పుడొక హాట్ టాపిక్గా మారిపోయింది. మనం ఎంత పద్ధతిగా ఉన్నామన్నది మన బట్టల్లో, మనం ఉన్నదాంట్లో చూపించుకోవడం కాదు, మన నోటి నుంచి వచ్చే మాటల ద్వారా కూడా చూపించుకోవాలి. ఏదేమైనా నువ్వు తప్పు చేశావు. ఆ వ్యక్తికి నువ్వే క్షమాపణ చెప్పాలి. అక్క, ఇది ఎంత దూరం వస్తుందని నేనస్సలు ఊహించలేదక్కా. అందరూ ఊరికే పికిల్స్ రేట్లు ఎక్కువున్నాయి, పికిల్స్ రేట్లు ఎక్కువున్నాయని అంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అయితే నోటికొచ్చినట్టు మాట్లాడతారా అక్క? ఇప్పుడు నీతో పాటు మా ఇద్దరిని కూడా అందరూ తిడుతున్నారు. చూడమ్మా, పికిల్స్ రేట్లు ఎక్కువ అన్నప్పుడు నువ్వు ఇలాగే కదా చెప్పాల్సింది. బయట నూనె ధరలు ఎలా ఉన్నాయి, చికెన్ ధరలు ఎలా ఉన్నాయి, అవన్నీ ఎక్కువగా ఉండటం కారణంగా మేము ఎక్కువ రేటును పెట్టాల్సొచ్చింది. మీరే కాదు, మీతో పాటు చాలా మంది అంటున్నారు. కానీ మా శ్రమ గుర్తించడం లేదు. పచ్చడి తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది కదా. కారం దగ్గర నుంచి గ్యాస్ వరకు అన్నీ పెరిగిపోయాయి. మీరొకసారి ఆలోచించండి. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము త్వరలోనే రేట్లు తగ్గించమ్ముతాం అని ఈ విధంగా గనుక సమాధానం చెప్పినట్టయితే వాళ్లు కూడా సంతోషపడేవాళ్లు. కాని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరూ ఒప్పుకోరు గదా. ఆ మాటలకు సీతార ఏడుస్తూ, ఇప్పుడు నన్నేం చేయమంటారు? నేనతనికి క్షమాపణలు చెబుతున్నానంటున్నాను కదా. అతను ఎవరో ఏంటో తెలుసుకుని వెంటనే క్షమాపణ చెప్పు. అలాగే సోషల్ మీడియా ముందు కూడా నువ్వు వచ్చి వాళ్ళని క్షమాపణ కోరాల్సిందే. ఆ మాటలకు సీతార సరే అని సమాధానం చెబుతుంది. ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ రోజు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి సీతార స్వయంగా క్షమాపణ చెబుతుంది. దాన్నంతా కూడా ఆరవల్లి వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతుంది. అదంతా చూసిన జనాలందరూ కూడా వాళ్లని కొంతవరకు తిట్టడం మానేస్తారు. ఆ వ్యక్తి కూడా వాళ్లని క్షమించేస్తాడు. అలాగే తను ఎవరినైతే బాధ పెట్టిందో వాళ్లందర్నీ కూడా క్షమాపణ కోరుకుంటూ ఒక వీడియో తీసి
ఈ విధంగా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తుంది. నా వల్ల ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరికీ నేను క్షమాపణ కోరుకుంటున్నాను. ఇక నా మీద ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. దయచేసి ఆ ట్రోల్స్ ఆపేయండి. నేను పొరపాటు చేశాను, ఒప్పుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి అంటూ క్షమాపణ కోరుతున్న వీడియోలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ల మీద ట్రోలింగ్ అస్సలాగదు. ఇదంతా ఇలా ఉంటే వాళ్ళ ముగ్గురు అక్కా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఎవ్వర్నని ఏం లాభం? తప్పు చేసే ముందు ఆలోచించాలి సితారా. నువ్వు బాధపడిందంతా ఇప్పుడు వాళ్ళు నమ్ముతారా? తెలుసో తెలియకో అందరం తప్పులు చేస్తాం. సరే, తను చేసిన తప్పుకు క్షమాపణ కోరుకున్నప్పటికీ ఎవ్వరు కూడా శాంతించటం లేదు. వాళ్ళకిష్టం వచ్చిన మీమ్స్తో, థంబ్నెయిల్స్తో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు పెడుతున్నారు. చాలా బాధగా ఉంది. సమాజం అంటే అలాగే ఉంటుంది. మనం ఎన్ని మంచి పనులు చేసినా దాని గురించి ఎవ్వరు పట్టించుకోరు. పొరపాటున మనం ఏదైనా తప్పు చేస్తే మనల్ని వదిలిపెట్టరు. కొన్ని రోజులు దీని గురించి మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండండి. ఇక పచ్చళ్ళ బిజినెస్ అంటావా, ఎవ్వరు కూడా మన దగ్గరికి రావటానికి అస్సలు ఇష్టపడటం లేదు అని వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో మైనా భర్త సీనయ్య అక్కడికొస్తాడు. ఏంటి ఇక్కడ బాధపడుతూ కూర్చున్నారు? మీరిలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? అక్కడ కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు. ఆ మాటలకి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ చూస్తూ, మీకు ఆట పట్టించటానికి వేళపాళలేదా? జరిగిన దాని గురించి మేము బాధపడుతూ ఉంటే మీకు కొంచెమైనా చీమ కుట్టినట్టు కూడా లేదు. చూడుమైనా, ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా మాట్లాడమేం బాలేదు. తప్పు జరిగిపోయింది. దానికి తాను చాలా శిక్ష అనుభవించింది. ఇక చాలు. ఇక బాధపడాల్సిన అవసరమేముంది? మళ్ళీ మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. ఇప్పుడు జరిగిన తప్పు ఎప్పటికీ జరగకుండా చూసుకోండి. బావగారు, మీరు చెప్పింది బాగానే ఉంది. కానీ జనాలు నేను చేసిన తప్పుకి నన్ను చూస్తారు, కానీ మనిషిగా ఇంకా ఎవ్వరూ చూడరు. సీతారా, ఈ లోకంలో తప్పు చేయని మనిషంటూ ఎవరూ ఉండరు. కొందరు బయటపడతారు, కొందరు బయటపడరు. బయటపడకపోతే రాజులాగా దర్జాగా తిరుగుతూ ఉంటారు, లేదంటే దొంగలాగా కూర్చుంటారు. ఇప్పుడు మీరందరూ తప్పు చేసి ఇలా బాధపడుతున్నారు కదా, అలాగా. మీ బావగారు చెప్తున్నది నిజమే. తప్పు జరిగిపోయింది. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం వాళ్ళివ్వకుండా ఉంటారా? ఏదైతే మీరు అన్ని ఫోన్లో అక్కడిక్కడ వీడియోలు చేశారు కదా, ఇప్పుడు మరొక అవకాశం ఇవ్వమని వాళ్లనే అడగండి. ఖచ్చితంగా మానవత్వం ఉన్నవాళ్లు మనకు అవకాశం ఇవ్వకుండా ఉండరు. ఆ మాటలకి వాళ్లంతా ధైర్యం తెచ్చుకుంటారు. అక్క, నువ్వు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో అదంతా మాట్లాడు. నేను మొత్తం రికార్డ్ చేస్తాను, సోషల్ మీడియాలో పెడతాను. నీకు మేము కాకుండా సపోర్ట్ చేసేవాళ్లు ఎవరన్నా ఒక్కరున్నా చాలు, మన వ్యాపారాన్ని మళ్ళీ మొదలుపెట్టొచ్చు అని ధైర్యం చెబుతుంది. ఇక సితార ధైర్యం తెచ్చుకొని ఈ విధంగా మాట్లాడటం మొదలు పెడుతుంది. మీ అందరికీ నేను మొదట కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎక్కడో అట్టడుగునున్న నా వ్యాపారాన్ని అన్ని ప్రాంతాలకి మారుమోగేలా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను తప్పు చేశాను. మీ అందరి ముందు అతనికి క్షమాపణ కూడా చెప్పాను. ఇప్పుడు మీ ముందుకి రావటానికి గల కారణం ఒకటే. ఉరిశిక్ష విధించే ఖైదీకి కూడా తన చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. నేను అంత పెద్ద తప్పు చెయ్యలేదు, కాని తప్పు చేశాను. అందుకే మిమ్మల్ని మరొక అవకాశమివ్వమని అడుగుతున్నాను. మీలో ఎవరైనా ఒకరు నన్ను క్షమించి వ్యాపారం మొదలుపెట్టమని చెప్పినా చాలు, నేను ధైర్యంగా నా వ్యాపారాన్ని మొదలు పెడతాను. ఇక ఈ ఆలోచన మీకే వదిలేస్తున్నాను. పెద్ద మనసుతో మీ అక్క చెల్లిలా భావించి నన్ను క్షమిస్తారు, లేదా నేను ఘోరమైన పాపినట్టు నన్ను వెలివేస్తారు, మీ ఇష్టం. మీ సమాధానం కోసం ఎదురు చూస్తూ మీ సితార అంటూ ఏడుస్తూ బాధగా చెబుతుంది. అదంతా ఆరవలి రికార్డ్ చేసి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో పెడుతుంది. చాలామంది జనాలు ఈ వీడియోని కూడా చూస్తుంటారు. కాని ఎవ్వరూ కూడా ఆమెని ఒప్పుకోరు. వాళ్లంతా దాని గురించి బాధపడుతూ ఉంటారు. కానీ ఒకరోజు రాజు అనే వ్యక్తి అక్కడికొచ్చాడు. సీతారా గారు, మీరు చేసిన అన్ని వీడియోలు నేను చూశానండి. మీ తప్పేంటో మీరు తెలుసుకున్నారు, అంతే చాలు. మీరన్నారు కదా, మీలో ఎవరొకరు నాకు మద్దతు పలికిన వ్యాపారం మొదలు పెడతానని. నాకు 3 కేజీల చికెన్ పచ్చడి, 2 కేజీల మటన్ పచ్చడి, రొయ్యల గోంగూర పచ్చడి 3 కేజీలు తక్షణమే కావాలి. నేను మా అక్క వాళ్ళ ఇంటికి వీటిని తీసుకెళ్ళాలి. ఇక రేట్ల సంగతి కూడా చెప్తే డబ్బులిచ్చేసి వెళ్తాను. ఆ మాటలు విని కుటుంబమంతా చాలా సంతోషపడుతుంది. కేజీ కేవలం 450 రూపాయలు మాత్రమే.
అని అంటుంది. ఆ మాటలు విని అతను మరింత సంతోషపడుతూ కేజీ 1500 రూపాయల నుంచి 400 రూపాయలకి వచ్చారంటే మీలో ఎంత మార్పు వచ్చిందో నాకు అర్థమైంది. ప్రజలు కూడా దాన్ని తెలుసుకుంటారు. మీరేం బాధపడకండి. మునపటి కంటే మీ వ్యాపారం బాగా ముందుకు సాగుతుంది. ఇదిగోండి డబ్బు. ఆ పచ్చళ్ళకి కావాల్సిన డబ్బులు కూడా ముందే ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అదంతా చూసిన అక్క చెల్లెళ్ళు సంతోషపడుతూ మళ్ళీ వాళ్ళ వ్యాపారాలు మొదలు పెడతారు. ఇదివరకంటే రుచికరంగా పచ్చళ్ళు తయారు చేసి తక్కువ ధరకి అమ్మటం మొదలు పెడతారు. రాజు వాళ్ళ అక్కకి వాటినిస్తాడు. వాటినామె చాలా బాగుందని మెచ్చుకుంటుంది. ఇక కొన్ని రోజుల్లోనే వాళ్ళు పచ్చళ్ళ రేట్లు తగ్గించారని, మునుపటి కంటే రుచిగా ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు. దానికి కారణంగా వాళ్ళ బిజినెస్ మళ్లీ ఊపందుకుంటుంది. మునుపటి కంటే ఎక్కువగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ముందుకు సాగుతారు. అప్పుడు మైనా ఇలా మాట్లాడుతూ, మంచి చెడుకి ఏదైనా ఈ రోజుల్లో సోషల్ మీడియా ఉంది. దాన్ని వాడుకొని మనం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మనం దాన్ని మంచి కొరకు వాడితే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. చెడు కోసం వాడితే చెడే జరుగుతుంది అంటూ తను మాట్లాడే వీడియో పోస్ట్ చేస్తుంది. దానికి లైక్లు, కామెంట్లు, షేర్లు ఎక్కువైపోతాయి. ఈ కథలోని నీతేంటంటే, మనుషులు తప్పులు చేయటమనేది మానవ సహజం. అది తప్పు అని తెలుసుకొని మళ్లీ దాని జోలికి పోకుండా ఉన్నవాడే మనిషిగా పేరు పొందుతాడు. తప్పు చేసినా వాళ్లని మనం క్షమిస్తే వాళ్ల తప్పును సరిదిద్దుకోవడానికి అవకాశమిచ్చిన వాళ్లమవుతాం. లేదంటే వారి కథ మరోలాగా ముగిసిపోతుంది. ఎలాంటి ఘోరాలు జరగకుండా ఉండాలంటే మనం తప్పు జోలికి వెళ్లనివ్వకుండా చూసుకోవాలి. ఒకవేళ తప్పే జరిగితే సరిదిద్దుకోవడానికి అవకాశమివ్వాలి. ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.